అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గంజాయి అమ్మకాలే వద్దన్నందుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన నెల్లూరు జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఆ యొక్క ప్రాంతంలో పోలీసులు ఇటు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో ఆ యొక్క గంజాయిని నిర్మూలించాలని చెప్పి కూడా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో తమ కుటుంబాలను కోల్పోవటం జరిగింది. ఆ యొక్క పెంచలై కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా నిర్మూలన చేసే దాంట్లో ముందుంటారని కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది పబ్లిక్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విషయం పైన ఏమంటారు సార్, ప్రభుత్వము ఇటు పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో ఆ యొక్క గంజాయిని అసాంఘిక కార్యకలాపాలను కూడా నియంత్రించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏమంటారు? ఈరోజు సమాజం బాగుండాలని కొంతమంది కోరుకుంటూ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం పెంచులయ్య గారు వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంది. చూసిన దాంట్లో అక్కడ యూత్ బాగుండాలని చెప్పని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాడు. అది కూడా ఎందుకంటే ఆ ఉన్న ఏరియాలో బంజాక్ అనేది ఎక్కువగా అమ్ముతున్నారని, అలాగే దొంగతనాలు జరుగుతున్నాయని ఎన్నిట్లో వచ్చాక అక్కడున్న యువకులందరినీ కూడగట్టి ఒక ఆర్జేడీ కమిటీగా ఒకటి ఏర్పాటు చేసుకొని మనందరం బాగుండాలి అని అన్న దాంతో ఆయన ఏర్పాటు చేశారు. దాన్ని సహించలేక ఒక ఆడామి పేరుతో చెప్తున్నారు, కామాక్షి అని ఇదంట. ఇప్పుడే నేను చూసిన దాంట్లో ఆ కామాక్షి అని ఆమె ముఖ్యంగా అక్కడ ఉన్న కొందరిని యువకులను కూడేసి ఈ బంజాకు దాని మీద అమ్మించే దాంట్లో ఒక పెద్ద ప్రయత్నం చేసే దాంట్లో ఇతన్ని టార్గెట్ చేసుకొని చంపటం అనేది జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈ నెల్లూరు టౌన్లో మేము కూడా ఒక ఏరియాలో నివసిస్తున్నాము. అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకరము. కానీ అట్లా కోరుకున్న దానికి ఆ పెంచలేని అబ్బాయిని చంపడం అనేది మరీ దారుణం. రెండోది, అక్కడ అందరూ చెప్పే దాంట్లో చూస్తే 5 గంటలకేమో ఆ పిల్లకాయని తీసుకొని ఆయన యాదాయపాలెం నుంచి ఆయన నివసిస్తున్న ఆయన కాపురం ఉంటున్న దగ్గరికి పోతూ ఉంటే 4 బండ్లు వేసుకొని మంకీ టోపీలు వేసుకొని మొహాలకు కట్టుకొని పోయి ఆ అబ్బాయిని ఆ బండిని గుద్దేసి 2 బిడ్డలు ఆడు ఉన్నప్పుడు ఆ తండ్రిని అంత దారుణంగా నరికారంటే దీని పరిస్థితి ఎట్టున్నదనేది జనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. రెండోది, అయ్యా మనం బతుకుతున్న ఏరియాల్లో ఆ బంజాక్ కానీ అవి కానీ ఏమి ఉండకుండా చూసుకుందాము అన్నదానికి కూడా చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ప్రభుత్వం కూడా ఒక పక్క చెప్తుంది, బంజాకు ఇలాంటివి ఏమీ లేకుండా చేస్తున్నామని. కానీ ఎక్కడ జరుగుతుంది అనే దానికి అర్థం కావట్లేదు. మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి ఇప్పుడు. అది అనేక రకాల మాఫియాలు, దాంట్లో ఈ బంజాక్ బ్యాచ్ కూడా ఒకటి. కాబట్టి ఇది సరైనది కాదు. దీని అందరం కూడా మంచి కోరుకొని అందరం కూడా ఈ యొక్క మర్డర్ని వ్యతిరేకించాలని నా యొక్క విజ్ఞప్తి. సార్, మీరేమంటారు? ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి చేయడం జరిగింది. దీంతో వారి కుటుంబం కూడా అనాథలుగా మిగిలినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదుకోవాలంటారు? ఆ యొక్క ప్రభుత్వం చేయాల్సిన పని ఈ వ్యక్తి చేయడం పట్ల మీరేమంటారు? ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా ఆర్జేడీ కాలనీలో బంగాకి అమ్మేటటువంటి బ్యాచీని అరికెట్టేందుకు పెంచలయ్య చిన్న వయసులో యువకుడుగా ఉండి ఎవరూ చేయలేనటువంటి పని, ఈ సమాజం చేయలేనటువంటి పని పెంచలయ్య చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి యువతల్ని కూడగట్టి అవేర్నెస్ కలిగించడంలో కానీ, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చేసి వాళ్ళు చెప్తే వింటారేమనేటటువంటి పద్ధతుల్లో అవేర్నెస్ కల్పించేటటువంటి కార్యక్రమాలు అనేక చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ క్రమంలోనే కామ్రేడ్ పెంచలయ్య బలైపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, అందులో పిల్లల ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చి ఇంటికాడ వదలాలి అనేటటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చే క్రమంలో దాదాపు 9 మంది ఈ విధమైనటువంటి అటాక్ చేసి చంపేయడం అనేటటువంటిది. ప్రధానంగా ఒక మహిళ, ఆమె అనేక సంవత్సరాల నుంచి కూడా అక్కడ బంగాకు అమ్మేటటువంటి పరిస్థితి. అనేక కేసులు, బంగాకు పట్టుకున్న కేసులు కూడా ఆమె పైన ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ పెంచలయ్య ఎదిగొస్తే నా వ్యాపారం జరగదు, నేను అభివృద్ధి కాలేని అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఒక చిన్న వయసులో ఉండేటటువంటి పెంచలయ్యని ఈ విధమైనటువంటి చంపేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు సమాజంలో ఎవరూ చేయలేనటువంటి పని
ఎట్లా అటు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రకటనలకే ప్రభుత్వం చెప్తుంది తప్ప బంగ్యాకిని అరికట్టేటటువంటి పరిస్థితుల్లో ఎవరూ చేయలేనటువంటి పనిని ఒక పెంచలేయ ఆ ప్రాంతంలో అయినా కానీ నేను చెయ్యాలి, నేను నిర్వర్తించాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి, పిల్లలు చదువుకోవాలి, వీళ్ళందరూ కూడా ఎట్టంటే అటు ఈ వేస్ట్ పేపరు ఏరుకొని బతికేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా చదువుకోవాలనే పద్ధతుల్లో కొంతన్నా నా వంతు మార్చాలి అనేటటువంటి పద్ధతుల్లో చేసేటువంటి క్రమంలో వారవలేనటువంటి కొంతమంది బంగ్యాకి బ్యాచి ఈ విధమైనటువంటి సుఫారీకి డబ్బులకు అలవాటు పడినటువంటి బ్యాచి ఈ విధంగా చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ కుటుంబం అనాథులైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు, చిన్నపిల్లలు ఈరోజు చదువును కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఏదైతే కామాక్షి వాళ్ళ టీం ఉందో తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు పెంచలయ్య కుటుంబం కూడా వాళ్ళ బిడ్డలు, వారి భార్య, వారంతా కూడా అనాథలుగా మారినటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఒక మంచి పని చేస్తే ఇలాంటి దురాఘాతాలు, ఇలాంటి కిరాతకాలు చేయటం పైన ఏమంటారు? ఈరోజు వాస్తవంగా పెంచలయ్య గారు మామూలు సహజంగా ఎవరైనా కొంత సమయం ఖాళీ సమయం దొరికితే ఆ ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపారం చేసి ఏదైనా ఇంకొక పని చేసి డబ్బు గడించి వాళ్ళు ఆర్థికంగా బలపడాలనుకుంటారు. కానీ పెంచలయ్య అంటే కొంతమంది మాత్రమే తన ఖాళీ సమయాన్ని ప్రజల కోసం, ప్రజాహితం కోసం వెచ్చించేటటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకనంటే నిజంగా అతను అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కాలనీలో ఎలాంటి దురాఘాతాలు జరగకూడదని, చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, అందరం బాగుండాలని అని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ అనేక సదస్సులు నిర్వహించి అతను కళాకారుడు కూడా అని తెలిసింది. ఆయన కళాకారుడే, ఆయన పాటల ద్వారా కూడా మంచిగా ఉండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో ఉండేటటువంటి మనందరం బాగుండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు ముందుకు వస్తే అతన్ని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే వాస్తవంగా మనం ఈరోజు గమనించినట్టయితే ఎక్కడో సినిమాల్లో చూస్తున్నాం, ఆడవాళ్ళు డాన్లాగా వ్యవహరించి ఆడవాళ్ళు వెనకుండి ఒక గ్యాంగుని నడిపించి ఆ గ్యాంగు ద్వారా అతన్ని హత్య చేయించారు అని అంటే నిజంగా ఇది పోలీసులు ఉక్కుపాదంతో అణచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇదే విధంగా సంతపేట ఏరియాలో కూడా ఒక డప్పు కళాకారుడిని ఆయన కూడా అక్కడ గంజాయి అమ్మొద్దు అన్నదానికి అతన్ని కూడా హత్య చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఎక్కడైతే గంజాయిని అరికట్టాలని ఎవరైతే సమాజంలోంచి ప్రజలు ఎలుగెత్తి చాడుతున్నారో వాళ్ళందరినీ చంపుకుంటా పోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విధంగా నష్టపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని నిజంగా ఆయన వాళ్ళ బిడ్డలను తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చంపేశారంటే ఆ బిడ్డలు వాళ్ళ అనాథులయ్యారు, ఆ కుటుంబం రోడ్డును పాలైంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని మంచి ఒక 25 లక్షల రూపాయలు ఆయనకి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అంటే ఏదైతే ప్రజల కోసం, ప్రజాహితం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయిని, అంటే ప్రభుత్వం ఇటు పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో నియంత్రించాలన్నటువంటి చేసినటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం, వారి బిడ్డల ముందే అతి కిరాతకంగా కొంతమంది గంజాయి బ్యాచ్ చేతిలో ఆయన మృతి చెందటం పైన కూడా ఇటు పబ్లిక్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వారు పబ్లిక్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి.